అందరికి నమస్కారం. తెలుగు సీఏ లెర్నర్స్‌కి స్వాగతం. ఈరోజు మనం అసెట్స్ యొక్క మీనింగ్ తెలుసుకుందాం. ముందల మనం అసెట్ యొక్క ట్రెడిషనల్ డెఫినిషన్ తెలుసుకుందాం. అది తెలుసుకున్న తర్వాత ఒక ఉదాహరణ చూసుకొని, ఆ తర్వాత మనం మోడర్న్ డెఫినిషన్‌లోకి వెళ్దాం. ట్రెడిషనల్ డెఫినిషన్ వచ్చేసి క్యాష్ అండ్ థింగ్స్ విచ్ కెన్ బి రియలైజ్డ్ ఇన్ క్యాష్ ఆర్ కాల్డ్ అసెట్స్. అంటే అర్థం ఏంటంటే డబ్బు గాని, డబ్బు రూపంలో కానీ మార్చుకోగలిగేటువంటి వస్తువుల్ని మనం అసెట్స్ అంటే ఆస్తుల కింద పరిగణిస్తామన్నమాట. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ల్యాండ్ కానీ, బిల్డింగ్స్ కానీ, వెహికల్స్ కానీ వీటన్నిటిని మనం అసెట్స్ కింద పరిగణిస్తాం అన్నమాట. మీనింగ్ తెలుసుకునే ముందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి అసెట్ యొక్క మీనింగ్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. దాని డెఫినిషన్ కూడా ఐసీఐ స్టడీ మెటీరియల్ ప్రకారం అర్థమవుతుంది. మీరు ఉదాహరణకు ఒక బుక్ షాప్‌కి వెళ్లారనుకున్నట్లయితే, ఆ బుక్ షాప్‌లో ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఒక పబ్లిషర్ లేదా రైటర్ యొక్క ఒక బుక్ కొనడానికి వెళ్ళినట్లయితే, అక్కడ బుక్ షాప్‌కి వెళ్ళంగానే మీరు ఫర్నిచర్ అంటే మీరు కూర్చోవడానికి కుర్చీలు గానీ, లేదంటే ఆ బుక్స్ పెట్టినటువంటి ర్యాకులు కానీ, వీటిని ఫర్నిచర్ కింద పరిగణిస్తాం. ఫ్యాన్ కానీ, లైటింగ్ కానీ, వీటిని ఫిట్టింగ్స్ కింద పరిగణిస్తాం. ఆ షాప్‌లో అమ్మబడేటువంటి బుక్స్ అన్నిటిని ఆ షాప్ వాడికి స్టాక్ కింద అంటే సరుకు కింద పరిగణిస్తామనమాట. ఇప్పుడు చెప్పినటువంటి వస్తువులన్నీ కూడా ఆ బుక్ షాప్ అతనికి అసెట్స్ కిందే అవుతాయి. అట్లాగే ఒక మ్యూజిక్ షాప్ దగ్గరికి వెళ్ళినా సరే, ఇప్పుడంటే అన్నీ ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా లభిస్తున్నాయి కానీ, ఒకప్పుడు గేమ్స్ ఆడాలన్నా సరే, లేదు మ్యూజిక్ కొనాలన్నా సరే, సీడీ కొనుక్కోవడానికి షాప్‌కెళ్ళి సీడీ కొనుక్కోవాల్సొచ్చేది. ఆ మ్యూజిక్ షాప్‌లో చూసుకున్నా సరే మీకు సేమ్ ఇట్లానే ఫర్నిచరు ఫిట్టింగ్స్ అంటే ర్యాకులు కానీ, షెల్ఫ్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఏసీ కానీ ఇంకేదైనా కనిపించొచ్చు. అట్లాగే మీకు సీడీలు కూడా కనిపించొచ్చు. ఇట్లా చూసుకున్నట్లయితే వివిధ రకాలైనటువంటి అసెట్స్ అనేవి ప్రతి షాప్‌లో కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ నేను బుక్ షాప్ అని ప్రత్యేకంగా ఎగ్జాంపుల్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, బుక్ షాప్‌లో మీరు బుక్ కొన్న తర్వాత ఆ ప్రముఖ రైటర్ యొక్క బుక్ వెనకాల సి అనేటువంటి ఒక సింబల్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సి అనే సింబల్ అర్థం ఏంటంటే కాపీ రైటెడ్. కాపీ రైటెడ్ అంటే అర్థం ఇంకొకళ్ళు కాపీ చేయడానికి లేదు. ఆ బుక్‌లో ఉన్నటువంటి మ్యాటర్ ఏదైనా సరే, అక్కడ ఉన్నటువంటి వివరణ ఏదైనా సరే ఇంకొకళ్ళు కాపీ చేయడానికి వీలు లేదన్నట్లు అతను కాపీ రైట్స్ తీసుకున్నాడు. అతను హక్కులు కలిగి ఉన్నాడు అని చెప్పేసి అర్థం అనమాట. అట్లాగే చూసుకున్నట్లయితే ఉదాహరణకి ఒక యాపిల్ కంపెనీనే తీసుకుందాం. ఐఫోన్‌లు తయారు చేసే కంపెనీ. ఆ ఐఫోన్ కంపెనీ వాడు గూడా ఈ మధ్యన ఓ పేటెంట్ అనేది తీసుకున్నాడు. ఫోల్డబుల్ ఫోన్ తయారు చేసేటట్లు. అంటే మడత పెట్టగలిగే ఫోన్ తయారు చేసేటట్లు పేటెంట్ అనేది తీసుకున్నాడనమాట. అంటే ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఆ టెక్నాలజీ వాడు మాత్రమే వాడేటట్లుగా, వేరే వాళ్ళు వాడినట్లుగా తీసుకునేటువంటి రైట్‌ని పేటెంట్ అని చెప్పేసి అంటాం. వీటన్నిటిని గూడా మనం ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. కాపీరైట్స్ కానీ, పేటెంట్స్ కానీ వీటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ వివిధ రకాల అసెట్స్ చూసి, ఆ తర్వాత మనం అసెట్ యొక్క మీనింగ్‌లోకి వెళ్దాం. అసెట్స్‌లో ముఖ్యంగా ప్రధానంగా చెప్పేదొచ్చేసి ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. అంటే తెలుగులో వచ్చేసి స్థిరాస్తులు, చరాస్తులు అని చెప్పేసి అంటారు. స్థిరాస్తులు అంటే ఒక వ్యాపారానికి సంవత్సరం కంటే ఎక్కువ లాభాన్ని చేకూర్చేటువంటి అసెట్స్ అన్నిటిని కూడా ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఫ్యాన్లు కానీ, ఫర్నిచర్ కానీ వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ కింద పరిగణిస్తామనమాట. అలాగే చూసుకున్నట్లయితే కరెంట్ అసెట్స్ ఏవైతే ఆస్తులు సంవత్సరం కంటే లోపలే ఒక వ్యాపారానికి లాభాన్ని చేకూరుస్తాయో వాటిని మనం కరెంట్ అసెట్స్ అంటాం. ఉదాహరణకు చూసుకున్నట్లయితే స్టాక్ కానీ, క్యాష్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ వీటన్నిటిని మనం కరెంట్ అసెట్స్ కింద పరిగణిస్తాం. ఫిక్స్డ్ అసెట్స్‌ని 2 రకాలుగా విభజిస్తారు తర్వాత. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్పేసి. అంటే టాంజిబుల్ అసెట్స్ అంటే కనిపించేయి, మనం పట్టుకోగలిగాయి అని చెప్పేసి అర్థం. ఫర్నిచర్‌ని కానీ, ఫ్యాన్‌ని కానీ మనం పట్టుకోగలం, చూడగలం. అట్లాగే చూసుకున్నట్లయితే కాపీరైట్స్‌ని కానీ, పేటెంట్స్ గానీ మనం ఫీల్ అవ్వగలం కానీ దాన్ని పట్టుకోలేం, టచ్ చేయలేం, అట్లాగే చూడలేము. వాటిని మనం ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మనం అసెట్ యొక్క డెఫినిషన్‌లోకి వెళ్దాం. అసెట్ యొక్క డెఫినిషన్ మన ఐసీఐ స్టడీ మెటీరియల్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే టాంజిబుల్ ఆబ్జెక్ట్స్ ఇందాక మనం టాంజిబుల్ అసెట్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఆర్ ఇంటాంజిబుల్ రైట్స్
దాన్నే మనం ఇందాక ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓన్డ్ బై అన్ ఎంటర్‌ప్రైజ్ అండ్ క్యారీయింగ్ ప్రాబబుల్ ఫ్యూచర్ బెనిఫిట్స్. అంటే ఇందాక చెప్పినట్లుగా స్టాక్ కానీ, ఫర్నిచర్ గానీ, ఫిట్టింగ్స్ కానీ, లేదా కాపీరైట్స్ కానీ, పేటెంట్స్ కానీ, ఇవి ఏవైతే ఒక వ్యాపారం వాటి మీద హక్కులు కలిగి ఉంటుందో, దాని నుంచి ఫ్యూచర్‌లో ఆ వ్యాపారానికి లాభం లేదా ఏదైనా ఉపయోగం కలగజేసేది ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా మనం అసెట్స్ కింద పరిగణిస్తామన్నమాట. ఈ టాపిక్ మీద రీసెంట్ న్యూస్ ఐటెమ్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్డ్ మోటార్ కంపెనీ ఏదైతే ప్రముఖ కార్ కంపెనీ ఉందో, ఆ కంపెనీ యొక్క మొత్తం ఆస్తుల విలువ 2024 సంవత్సరానికి గాను $285.2 బిలియన్ అమెరికన్ డాలర్లు. దాన్ని మన భారతదేశ రూపాయల్లో కనుక మార్చినట్లయితే అంటే కన్వర్ట్ చేసినట్లయితే సుమారుగా 25,00,000 కోట్లు. అంటే ఫోర్డ్ మోటార్ కంపెనీ యొక్క ఆస్తుల విలువ మొత్తం గూడా 25,00,000 కోట్లనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా మీరు అసెట్ యొక్క మీనింగ్ తెలుసుకున్నారు. ఇంతకీ ఈ అసెట్ విలువ అనేది ఎప్పుడు అలాగే ఉంటుందా? పెరుగుతుందా? తగ్గుతుందా? లెఫ్ట్ సైడ్‌న వచ్చేటువంటి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అనేటువంటి వీడియో చూసి దీనికి ఆన్సర్ అనేది మీరు తెలుసుకోండి. ధన్యవాదాలు.